ఎలా అనిపిస్తుంది 50 రోజులు పరిపాలన? ఆల్రెడీ మీరు ముందే చెప్పారు టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి ముందు కూడా వస్తదని. మీరు అడిగినప్పుడు ఆ! ఎలక్షన్స్ కంటే ముందు టీడీపీ కూటమి విజయం చేకూర్చుకో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము. అదేవిధంగా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఏపీలో పరిపాలన అయితే ఇంకంటే వీళ్ళకి ఇంకా ఒక 6 months టైం అని ఇవ్వాలి కదా, ఒక హానీమూన్ పీరియడ్ అంటారు. సో ప్రగతి వైపు పయనిస్తున్నట్టే కనపడుతుంది. బట్ ఇట్ ఈస్ వెరీ టూ అర్లీ టు ప్రెడిక్ట్. పవన్ కళ్యాణ్ గారు అధికారులతో ఎక్కువ సమయాన్ని అయితే గడుపుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఆయనలో చాలా మార్పులు అయితే వచ్చాయి బిఫోర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు. అధికారులతో చాలా టైం గడుపుతున్నారు. ఏదో చేయాలనేటువంటి తపన కూడా కనపడుతుంది. తప్పకుండా ఆయన కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయన మనం పర్సనాలిటీ పరంగా కానీ నైజ పరంగా కానీ చూసినా కూడా తప్పకుండా చేయగలిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని ఆశిస్తున్నాం. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు అమరావతికి ఎలాంటి పరిశ్రమలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి? ఐటీ మినిస్టర్గా ఇంతకుముందు కూడా ఆయన చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్గా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ తోటి వాటితోటి సంప్రదింపులు జరుపుతున్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని కూడా చెప్తున్నారు. బట్ స్టిల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద పైప్ లైన్. సో నెక్స్ట్ ఫ్యూచర్లోనే తప్పకుండా రావచ్చు. ఎందుకంటే ఒక మంచి హృద్భావ వాతావరణంలో నడుస్తుంది కాబట్టి. సో కంపెనీలకు కూడా ఒక మంచి ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది, ఒక ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ అనుకోండి. సో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ఏపీకి ఎంతవరకు సరిపోయే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? అదైతే పక్కా సరిపోదండి. బట్ ఇంకా రావాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే ఇర్రిపేరబుల్ అంటున్నాడు. బట్ స్టిల్ మేము చేయగలుగుతాము అని చెప్పేసి శ్వేతపత్రాలు అవి రిలీజ్ చేస్తున్నాడు. సో ఎంతవరకు కరెక్ట్గా మనకు అవసరము అనేటువంటిది. బట్ గుడిలో మెల్ల ఏదైతే వచ్చింది కదా, ఇంకా చేయబోతాము అని కూడా చెప్తున్నారు. అది కూడా మంచిదే. ప్లస్ అట్ ది సేమ్ టైం సంపద కూడా సృష్టించుకొని ఆ విధంగా కూడా మనం ముందుకెళ్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ మరి పక్కన ఉన్న రాష్ట్రాలతోటి సమానంగా రాగలుగుతుంది. అలాగే మొన్న గన్నవరంలో వంశీ అరెస్ట్ని ఎలా చూడాలంటారు? దీనిపైన వైసీపీ అధికార మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడ కనీసం ప్రశ్నించలేదు కూడా ఎవరిని. సో ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళు చేసింది తప్పు కదండి. ఇంతకుముందు ఈచ్ అండ్ ఎవ్రీ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి పర్సన్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్టీస్, ప్రతి ఒక్కరు దీన్ని తప్పు పడుతున్నారు. సో కొన్ని ఇది కూడా ఒక విషయం. అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా కారణము ఇటువంటి విషయాలు కూడా చాలా జరిగాయి. ఎందుకంటే వాళ్ళు దౌర్జన్యంగా వ్యవహరించడం. సో అందరూ అతనికి శిక్ష పడాలనే కోరుకుంటున్నారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో కాబట్టి దానికి శిక్ష పడినా కూడా ఎవరికి ఏమీ సానుభూతి కానీ లేకుంటే ఏది ఉండదు. సో కాబట్టి దీంట్లో జగన్మోహన్ రెడ్డి వేలు పెట్టి ఇది తప్పు అంటే ఆయన ఇమేజే డ్యామేజ్ అవుతుంది. సో అందుకోసమే ఆయన కూడా కలగజేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే వైసీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే షర్మిల ఎలా రియాక్ట్ అవుతారంటారు? నాకు తెలిసి ఊహాగానమే. బట్ జగన్ ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఎటువంటి అవకాశాలు లేవు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే జగన్ ఓడిపోయి ఉండొచ్చు కానీ బట్ స్టిల్ యాజ్ 40% స్టేక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. 40% ఏదైతే మనకి ఓట్ బ్యాంక్ ఉన్నదో అటువంటి వ్యక్తి కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా కలపాలంటే షర్మిల అనేటువంటిది పెద్ద ఫ్యాక్టర్ ఏం కాదు. షర్మిల ఈజ్ నాట్ ద లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ లీడర్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతోటి మాట్లాడతారు. షర్మిల ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్. నేను కలపడానుకుంటున్నా, కలిపినా కూడా షర్మిలని పెద్ద కన్సిడరేషన్లోకి ఏం తీసుకోరు. సామాన్య వ్యక్తిగా మీరు ఎన్డీఏ కూటమికి ఇచ్చే సలహా అంటే మీరు ఏం చెప్తారు? ఇంకా ఫాస్ట్గా పనిచేయాలని చెప్తాను. ఇంకా ట్రాన్స్పరెన్సీ రావాలని కూడా చెప్తాను ఎన్డీఏ కూటమి.